अच्युत प्रीता अनंत प्रीता भगवान शिव प्रीता भगवान वाराह प्रीता भगवान नरसिंह प्रीता भगवान वाराह प्रीता स्वामी वेदशास्त्रायना सूत्राणां सुधा अभिनवंजालेखा सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी సన్నిధానంలో వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఈ నెల 22వ తారీఖు అవేళ నృసింహ జయంతి ఉత్సవం జరగనున్నది. ఇది సాధారణంగా వృషభమాసం వచ్చిన తర్వాత అంటే సౌరమానం ప్రకారం వృషభమాసం వచ్చిన తర్వాత ఆ మాసంలో ఉండేటువంటి శుద్ధ చతుర్దశి నాడు చేయడం అనుచారమైన సంప్రదాయం. వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు ఈ ఉత్సవం చేయడం ఒక సంప్రదాయం. మన దేవాలయంలో మనకి శుద్ధ చతుర్దశి నాడు చేస్తాం, వృషభ మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు. అయితే ఒకప్పుడు కాకతాళీయంగా స్వాతి నక్షత్రము ఈ చతుర్దశి కూడా ఒకే రోజున రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రం 21వ తారీఖున పూర్తిగా ఉండి 22వ తేదీ ఉదయం 7:15 వరకు స్వాతి నక్షత్రం ఉంది. అందుచేత సూర్యోదయానికి స్వాతి నక్షత్రం ఉంది కనుక స్వాతి నక్షత్రము అలాగే చతుర్దశి తిథి రెండూ కలిసి వచ్చే కనుక ఆనాడు ఆ నృసింహ జయంతి ఉత్సవాన్ని చాలా వైభవంగా జరిపించుకోబోతున్నాం మనం. ఇక్కడ మనకి మన యాగం జరిగినటువంటి
ఆ వేదిక దగ్గర ఆ ప్రాంగణంలో నృసింహ హోమం అంటే స్వాతి హోమం జరిపించుకుంటాం. వీళ్ళ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో ఆ శేషవాహనం పైన వేంచేసి ఆ ప్రాతరారాధన అయిన తర్వాత ఈ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా మన యాగ ప్రాంగణంలోకి వేంచేస్తారు. అదైన తర్వాత సుమారు 8 గంటల ప్రాంతం నుంచి విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, కుంభావాహనం అయిన తర్వాత అగ్ని ప్రతిష్టాపనం జరిగి యాగశాలార్చనం జరిగి భక్తులకి ఆనాడు భాగస్వాములైనటువంటి భక్తులందరికీ కంకణధారణం చేయించి గోత్రనామాలతో వారికి సంకల్పం చెప్పించి ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ఎప్పుడో కానీ అంటే మనకి లభ్యం కానటువంటి సందర్భం ఇది. నృసింహ జయంతి నాడు స్వాతి హోమం కూడా జరిపించుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అబ్బురమైనటువంటి సన్నివేశం. అంచేత భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి నృసింహస్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని, నృసింహ జయంతి చాలా విశేషమైనటువంటి, అందరి యందు భగవంతుడు ఉంటాడు, అన్నిటిలోనూ భగవంతుడు ఉంటాడు అని అన్నిటినీ పారద్రోలేటువంటి వాడు నృసింహస్వామి, అలాగే గ్రహ దోషాలన్నింటినీ దూరం చేసేటువంటి వాడు నృసింహస్వామి అని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి. అందుచేత మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ హోమ కార్యక్రమంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ఆహ్వానిస్తున్నాను.